జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్కు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్కు నోటీసులు జారీ చేసింది.